హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనము. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనం ఎవరు అంటండి? దేవుని సంబంధికులు అంట. మనం దేవుని సంబంధులుగా ఎలా అయ్యాము? ఎప్పుడైతే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో అట్టి రీతిగానే ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాడో ఆ రోజు నుండి మనము దేవుని సంబంధులుగా మారిపోయి ఉన్నాము. అట్టి రీతిగానే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ నజరైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టగానే మనం దేవుని సంబంధంలో మారిపోయాము. ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించున్నామో, నజరైన యేసుక్రీస్తు నా కొరకు మంచిది విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా క్రీస్తే మనలో ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న ప్రతి వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో నువ్వు గ్రహించాలి. నువ్వు ఏమి కలిగి ఉన్నావో నువ్వు గ్రహించాలి. నువ్వు ఏమి పొందుకున్నావో దాన్ని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు ఈ స్థితిలోకి వెళ్తావో, నజరైన యేసుక్రీస్తు నా కొరకు సమస్తాన్ని జయించున్నాడు, ఆయన ద్వారా నేను సమస్తాన్ని చేయగలను విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ప్రతి దాని మీద అధికారం కలిగి ఉంటావు, ప్రతి దాని మీద విజయం పొందుకుంటావు. ఎందుకంటే దేవునికి సమస్తమును సాధ్యమే. సమస్తాన్ని సాధ్యపరిచేవాడు నీలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి అడుగుతావో నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని మహింపరిచే విధంగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ప్రతి విషయమందు నిన్ను విజయం వైపు నడిపిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఉన్న ఫలాన్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుభవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవడం తండ్రి. అనేకమైన వాగ్దానాలు చేస్తున్నావు తండ్రి. ప్రతి వాగ్దానం నజరైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని వారసులుగా చేస్తున్నావు తండ్రి. ఇదిగో దేవా, ఏ వీడియో చూస్తుంటే ఎవరైతే తండ్రి ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నారో తండ్రి, ఇదిగో తండ్రి నీ మీద ఉన్న విశ్వాసం ద్వారా తండ్రి, నీ ద్వారా తండ్రి వారికి స్వస్థతలు కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. వారు హృదయం ముందు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచించే ప్రతిదానికి సమాధానం వచ్చునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.